హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్. ఈరోజైతే నిమ్మకాయ పులిహోర రెడీ చేశానండి. పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లోకి. అయితే ఈ విధంగా అయితే పులిహోర అయితే రెడీ చేసి పెట్టామనుకోండి, పిల్లలు ఇష్టంగా తింటారు. రోజు ఇంటికి బాక్స్లో పెడితే రివర్స్ వస్తుంది అనుకోండి, ఈ విధంగా పులిహోర చేసి పెట్టారనుకోండి, ఖచ్చితంగా బాక్స్ అయితే ఖాళీ చేస్తారు. మీలో ఎంతమందికి నిమ్మకాయ పులిహోర అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి. నేనైతే ఈ ప్రాసెస్లో అయితే పులిహోర చేశాను. మొత్తం ఈ విధంగా అయితే చేశాను. ముందుగా అయితే తెలుసుకుందాము. ముందుగా అయితే ఈ విధంగా అన్నం వండి ఈ విధంగా అయితే పక్కకైతే చల్లారబెట్టుకున్నానండి. కొంచెం ఇందులో ఈ విధంగా అయితే పొడి పొడిగా వచ్చేలాగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి ఈ విధంగా 3 నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు పోపు అయితే రెడీ చేసుకుందాము. అందుకోసమని పచ్చిమిరపకాయలు అయితే కోసాను. శనగపప్పు, పల్లీలు అయితే తీసి పెట్టుకున్నానండి. ఈ విధంగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత కొంచెం అయితే ఆవాలు, జీలకర్ర ఈ విధంగా వేసుకున్నాను. ఇప్పుడు అవి చిటపటలాడుతున్నప్పుడు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. పచ్చిమిర్చి అయితే కొంచెం ఫ్రై అవ్వాలండి, మరీ పచ్చిగా ఉండకూడదు. ఈ విధంగా అయితే కలిపేసుకొని పచ్చిమిర్చి అయితే వేసుకుని డీప్ ఫ్రై అయ్యాయి అనుకోండి, తినడానికి ఈజీగా ఉంటుంది. పారేయకుండా మరి కారం అయితే ఏమీ ఉండవు. ఈ విధంగా ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. ఆప్షనల్ అండి, మీ ఇష్టం, అది కలర్ఫుల్గా ఉంటుందని నేనైతే వేసుకున్నాను. ఇందులో కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అయితే బాగుంటుందండి. ఈ విధంగా అయితే కచ్చాపచ్చాగా దంచి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి పల్లీలు, పుట్నాల పప్పు అయితే వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుందని. ఈ విధంగా అయితే మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి తగినంత పసుపు అయితే వేసుకుందాము. ఈ విధంగా పసుపు అయితే వేసుకొని మొత్తం అన్నీ కలిపే విధంగా అయితే కలుపుకుందాము. ఈ విధంగా అయితే కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం అయితే సాల్ట్ అయితే వేసుకుందాము. సాల్ట్ వేసుకొని మరొకసారి అయితే కలుపుకుందాం. ఇప్పుడు అన్నం అయితే స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు అన్నం అయితే చల్లారిపోయిందండి. ఇందులోకి నిమ్మకాయలు అయితే ఈ విధంగా అన్నీ పిండేసుకుందాము. అన్నీ ఈ విధంగా పిండేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇంతకుముందు మనం కొంచెమే వేసుకున్నాము కదండి ఉప్పు. ఇప్పుడు కొంచెం ఎక్కువగానే వేసుకుందాము, అన్నంకి సరిపడే అంత. ఈ విధంగా అయితే వేసుకొని మొత్తం అయితే కలిపేసుకుందాము. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఇంతకుముందు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పోపు, ఇందులోకి అయితే వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే వేసేసుకుందాం. ఇప్పుడైతే ఈ అన్నంకి పట్టేలా మొత్తం అయితే పోపు అయితే కలిపేసుకుందామండి. చూడండి, పల్లీలు ఇవన్నీ మిరపకాయలు అయితే మరీ ఫ్రై అయిపోయాయండి. ఈ విధంగా అయితే మొత్తం అలాగే తినేయచ్చు, ఏమీ బయట పరేయకుండా. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా మొత్తం కలిసేలా కలిపేసి పెట్టుకున్నాం అనుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. పల్లీలు, శనగపప్పు ఈ విధంగా మధ్యలో తగులుతూ ఉంటే ఆ టేస్టే వేరుంటుందండి. ఈ విధంగా లంచ్ బాక్స్లోకి పెట్టామనుకోండి, పిల్లలు లంచ్ బాక్స్ ఖచ్చితంగా ఖాళీ చేస్తారు.